హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను గోంగూర పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్తాను. పుల్ల పుల్లగా ఉండే ఈ గోంగూర ఫ్రైడ్ రైస్ కోసం ఫస్ట్ పన్నీర్ తీసుకొని ఇలా చూసారు కదా, చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకొని దీనికి కొంచెం మ్యారినేట్ చేద్దాం. దీన్ని మ్యారినేషన్ కోసం కొంచెం 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, సాల్ట్, పన్నీర్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి, కొంచెం ఆయిల్, చూసారు ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అలా. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పన్నీర్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కొంచెం షాలో ఫ్రై చేసుకుందాం పన్నీర్. ఇలా దీన్ని ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, చాలు 2 టేబుల్ స్పూన్ తీసుకొని, చూసారు కదా బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, లవంగా, స్పైసెస్ అన్నీ తీసుకోవాలి, సాజీరా, పచ్చిమిర్చి, ఆనియన్, దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి, చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, ఇక్కడ చూసారు కదా నేను ఆల్రెడీ గోంగూరని తీసుకొచ్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్లో ఫ్రై చేసి పేస్ట్ చేసి స్టోర్ చేసుకున్నాను. సో ఆ గోంగూర వేస్తున్నాను. మీరు ఫ్రెష్ లీవ్స్ కూడా వేయచ్చు. ఫ్రెష్ లీవ్స్ వేసాక వాటిని ఇలా ఫ్రెష్ లీవ్స్ అన్నీ ఇలా దగ్గరికి అయ్యేంత వరకు చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ పేస్ట్ యూజ్ చేస్తున్నాను, గోంగూర పేస్ట్. నేను క్యాష్యూస్ కూడా వేస్తున్నానండి రైస్కి. దీంట్లోకి కొంచెం కారం తీసుకుంటాను. ఈ కారం నేను ఒక రైస్కి సరిపోయేంత. సో నేను 2 కప్స్ రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఆ రైస్కి సరిపోయేంత కారం తీసుకున్నాను ఇక్కడ. దీంట్లోకి ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసేసుకుంటున్నాను. 2 బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తర్వాత నేను రైస్ వేస్తానండి. ఆల్రెడీ కుక్ చేసిన రైస్ వేస్తాను. చూసారు కదా ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయాక దీంట్లో నేను కుక్కర్ రైస్ వేసుకుంటాను. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం రైస్ బాగుంటుంది చూడడానికని నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. చూసారు కదా ఇలా ఫ్రై చేసుకొని ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. మీరు సాల్ట్ టేస్ట్ చూసుకొని కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మళ్ళీ. ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు ఆమ్లెట్ చేసుకుందాము ఈ రైస్కి. ఆమ్లెట్ కోసం కొంచెం బటర్ తీసుకుందాము. పౌడర్,
సాల్ట్. చూసారు కదా, ఇక్కడ ఎమ్మీ గోంగూర పన్నీర్ ఫ్రైడ్ రైస్ విత్ ఆమ్లెట్ ఈజ్ రెడీ.